అధికారులు మారుతున్నారు తప్ప అభివృద్ధి శూన్యం. నూతన పాలకవర్గం స్పందించాలి. గ్రామస్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొద్దిపాటి వర్షానికే మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే మోకాళ్ళ లోతు నీటిలో దాటుకుంటూ రావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, వృద్ధులు బయటికి పోవాలంటే మురుగునీటిలో నడవక తప్పడం లేదని తెలిపారు. పారిశుద్ధ్య లోపంతో దోమలు పెరిగి అనేక వ్యాధులు ప్రబలించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని కొత్తపల్లి గ్రామంలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని మహిళలు కోరుచున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొత్తపల్లి గ్రామం. నేను మిరిగల నాగరత్నాన్ని. మా కొత్తపల్లి గ్రామంలో ఒక రోడ్డు కానీ నీళ్ళ వరదకి బయటకు పోలేక ఎంతో అవస్థపడుతున్నామండి. మా అధికారులందరూ వచ్చి ఈ రోడ్డును చూసి మాకు రోడ్డు శుభ్రం చేయాలని కోరుకుంటున్నాం. అయినా డ్రైనేజ్ కాడ దోమలు అన్నీ వచ్చి అందరికి జ్వరాలు వచ్చి ఎంతో అవస్థపడతాను. మా ఎండిఓ గారు వచ్చి ఇదంతా చూసి మాకు డ్రైనేజ్ కాలేజీ పెట్టాలని చూస్తున్నాం. డ్రైనేజ్ తీయాలని చెప్తున్నాం. ఎందుకంటే ఈ బురదకి ఎవరన్నా అధికారులు గబా బురికొచ్చే వాళ్ళే ఉన్నారు, కానీ ఈ బురద నుంచి బయటకు పోవడానికి ఎవరు వచ్చి మందలిచ్చి చూసిన వాళ్ళు అయితే లేరు. వాటర్ బావట్లే, జ్వరాలు వస్తున్నాయి, జలుబులు చేస్తున్నాయి, అందరం బయటకు రావాలంటే భయం అవుతుంది. ఇప్పుడైతే మమ్మల్ని ఎవరూ పట్టించుకునే లేరు. కొత్తపల్లి గ్రామంలో ఎండిఓ గారు వచ్చి అంతకుముందు గోదావరి వచ్చి అన్ని చూసేవారు. ఇది ఒక్కసారి చూసి మాకు దయతలిసి మాకు డ్యానేజ్ తీయాలని మేము కోరుకుంటున్నాం ఎండిఓ గారిని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దగ్గర కొత్తపల్లి గ్రామం. డ్రైనేజీలు లేక వాటర్ ప్రాబ్లం అయ్యి బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి పోవటానికి, ముసలోళ్ళు పోవటానికి, పిల్లలు కూడా కింద పెడుతున్నారు. ఆ వాటర్లో వాసన వస్తుంది, దోమలు ఉన్నాయి. దయచేసి పంచాయతీలు, ఎండీ గారు దయచేసి చూసి వచ్చి పట్టించుకొని మా డ్రైనేజీలు తీయాలని కోరుకుంటున్నాం.